హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ స్టోర్. సో ఈరోజు మన స్టోర్లో న్యూ స్టాక్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో నేను తెచ్చినటువంటి న్యూ స్టాక్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్స్ అయితే అందుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను స్టాక్ అయితే ఓపెన్ చేసి అంతా కూడా చెక్ చేసుకుని ఉంచాను. సో ఎలాగో నేను ఓపెన్ చేసి ట్యాంక్లో అయితే వేస్తాను. మళ్ళీ విడిగా క్యాచ్ చేసి డిస్ప్లే చేయడం ఎందుకనేసి నేను ఇప్పుడు వాటిని ఓపెన్ చేస్తూనే డిస్ప్లే ట్యాంక్లోకి తీసి అయితే చూపించబోతున్నాను. సో ఒక్కొక్క వెరైటీ లెక్కన అన్ని వెరైటీస్ కూడా కవర్ అయితే చేస్తాను. మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం అవుట్డోర్లోకి వెళ్ళిపోయి డిస్ప్లే ట్యాంక్ తీసుకుని డిస్ప్లే ట్యాంక్లో అయితే నేను డిస్ప్లే అయితే మీకు చేసి చూపిస్తాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను డిస్ప్లే చేసే ఫస్ట్ వెరైటీ వచ్చి ఇదే అనమాట, గప్పీస్. గప్పీలో ఈ స్ట్రెయిన్ నేమ్ వచ్చేసరికి ఎండ్లర్ గప్పీ అంటారు. ఇది మోస్ట్లీ ప్లాంటెడ్ ట్యాంక్స్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మెయిల్ అనేది బాడీ మీద రెయిన్బో కలర్ ప్యాటర్న్తో అయితే వస్తుంది. ఫీమేల్ మాత్రం చూడడానికి ఆర్డినరీగానే కనిపిస్తుంది, కానీ ఇందులో హైలైట్ ఏంటంటే మెయిలే హైలైట్. మీకు ఫీమేల్తో కంపేర్ చేస్తే మెయిల్ అనేది చిన్న సైజులో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆరెంజ్ కలరు ఇలా మల్టీ కలర్ అయితే ఉంటుంది మెయిల్ వచ్చేసరికి. మీకు ఇదైతే ఎగ్జాక్ట్ సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఫీమేల్స్ మాత్రం కలర్లెస్గానే ఉంటాయి అన్నమాట, చూడడానికి నార్మల్ ఫిష్ లాగా. సో ఈ గప్పి వచ్చేసి ఎండ్లర్ గప్పి. సెకండ్ వెరైటీ అయితే చూసేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు సెకండ్ వెరైటీ ఆఫ్ గప్పి అయితే డిస్ప్లే అవుతుంది. దీని నేమ్ వచ్చేసరికి నాకు బ్రేడర్ అయితే రెడ్ టైల్ గప్పి అని అయితే చెప్పారు. సో ఇది ఫ్యాన్సీ వెరైటీ అంట, నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది కొంచెం చూడడానికి మనకి మెయిల్ అయితే సిల్వర్ అండ్ రెడ్నెస్ మిక్స్ అయ్యి వచ్చింది. ఫీమేల్స్ చూసుకున్నట్టయితే ఆరెంజ్ టైల్స్తో ఉన్నాయి. బ్రీడింగ్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది అనేది. మన డంబో ఇయర్, ప్లాటినమ్ వాటితో కంపేర్ చేస్తే అంత టాప్ అని చెప్పను, కానీ ఇది ఒక సెకండ్ గ్రేడ్ క్వాలిటీ ఆఫ్ గప్పి అని అయితే చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, మంచి లోడెడ్ సైజు ఫీమేల్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. అన్నీ లిమిటెడ్ స్టాక్ అయితే తెప్పించాను అనమాట. మనం ఫ్యాన్సీ గప్పీస్ అంతా సేల్ అయితే చెయ్యము, కానీ కస్టమర్స్ అడుగుతున్నారని ఈసారి అయితే తెప్పించాను. చూసారు కదా ఏ విధంగా ఉందో. సో ఇప్పుడు నెక్స్ట్ గప్పి అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసి మన థర్డ్ వెరైటీ ఆఫ్ గప్పి, చాలామందికి ఫేవరెట్ గప్పి అని కూడా చెప్పొచ్చు. ఇది వచ్చేసి జెడ్ బ్లాక్ గప్పి అనమాట. ప్యూర్ ఒరిజినల్ లీనేజ్ ఉన్నటువంటి స్ట్రెయిన్ యొక్క గప్పి. జోనల్ సైజెస్ ఇవన్నీ కూడా, ఇవి బ్రీడింగ్ సైజ్ అయితే కాదు, జోనల్ సైజ్ అనమాట. అంటే మీకు ఇది బ్రీడింగ్కి రెడీ అయ్యే స్టేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఈజీగా అయితే ఆగుతాయి. ఈ జోనల్స్ అనేవి డ్యామేజ్ లేకుండా అయితే ఆగుతాయి అనమాట. మనం బ్రీడర్స్ అనేవి ఎప్పుడు ట్రాన్స్పోర్ట్లో తీసుకోకూడదు. ఎలాంటి జోనల్ సైజ్ తీసుకుంటే మనకి సేఫ్గా అయితే రిసీవ్ అవుతాయి. చూస్తున్నారు కదా, ప్యూర్ క్వాలిటీ అనమాట జెడ్ బ్లాక్. చాలామంది ఇష్టపడతారు అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్ట్రెయిన్ అని అయితే చెప్పొచ్చు ఇది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో క్వాలిటీ అనేది. ఇవి కూడా లిమిటెడ్ స్టాకే ఉన్నాయి. నేను చూపించే ఏ వెరైటీ కావాల్సినా సరే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ షిప్మెంట్ విషయానికి వస్తే మనం ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము విత్ లైవ్ గ్యారంటీ అనమాట. చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే అదిరిపోయింది. సో నెక్స్ట్ వెరైటీ కూడా మనం అయితే చూసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది వచ్చేసి ఫోర్త్ వెరైటీ ఆఫ్ గప్పి అనమాట. ఇప్పటికే నేను 3 స్ట్రెయిన్స్ చూపించాను కదా, ఇది వచ్చేసి 4th స్ట్రెయిన్ అనమాట నేను చూపించే దాంట్లో. సో దీని నేమ్ వచ్చేసరికి మనకి హాఫ్ బ్లాక్ అంటారు. ఇందాక మీరు జెడ్ బ్లాక్ చూసారు కదా, ఇది చూసినట్టయితే హాఫ్ బ్లాక్ అనమాట. అంటే ఇది కొంచెం మనకి వైట్ బ్లాక్ రెండు మిక్సింగ్లో అయితే వస్తుంది. మీకు రెండింటికి చాలా తేడా అయితే ఉంటుంది. మీకు జెడ్ బ్లాక్ వచ్చేసరికి కంప్లీట్ ఎక్కడ కూడా వైట్నెస్ లేకుండా ఫుల్ బ్లాక్తో అయితే కవర్ అయిపోద్ది. ఈ హాఫ్ బ్లాక్ వచ్చేసరికి ఇలా మీకు వైట్ బ్లాక్ మిక్స్లో అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక స్ట్రెయిన్ వెరైటీయే, మిక్స్డ్ బ్రీడ్ ఏం కాదు. చూస్తున్నారు కదా, మీకు అందుకే జెడ్ బ్లాక్ చూపించిన తర్వాతే ఈ హాఫ్ బ్లాక్ అయితే చూపిస్తున్నాను, లేదంటే రెండు ఒకటే అనుకుంటారనేసి. సో చూసుకోవచ్చు, ఇవి కూడా మంచి సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. బ్రీడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే మంచి ఛాన్స్ అనమాట. మంచి క్వాలిటీలో కూడా నా దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇన్ని వెరైటీ ఆఫ్ గప్పీస్ ఎందుకు తెప్పించాను అంటే మనకి ఎవరైతే పంపించి బ్రీడర్ ఉంటారో వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నారు. సో అందుకే తెప్పించడం అయితే జరిగింది.
సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో క్వాలిటీ అనేది. సో నెక్స్ట్ వెరైటీ గప్పి కూడా చూసేద్దాం. సో ఈ వీడియోలో నేను చూపించబోయే లాస్ట్ వెరైటీ ఆఫ్ గప్పి అనమాట. ఈ గప్పి వచ్చేసరికి మిక్స్డ్ డ్రాగన్స్, అంటే ఇందులో డిఫరెంట్ డ్రాగన్ గప్పి ప్యాటర్న్స్ ఉన్నటువంటి గప్పీస్ అన్నీ కూడా మిక్స్డ్గా ఉన్నాయి. అలా అని చెప్పి ఇది మిక్స్డ్ గప్పియా అంటే మిక్స్డ్ గప్పి కాదండి. ఇదేంటంటే క్లియరెన్స్ స్టాక్లో నేను తీసుకున్నాను. డ్రాగన్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నీ కూడా కంబైన్ చేసి ఇచ్చేసారనమాట. చూస్తున్నారు కదా, ఇవి లాంగ్ టైల్స్ అయితే రావు, షార్ట్ టైల్స్ విత్ డ్రాగన్ ప్యాటర్న్స్తో అయితే ఉంటాయి. ఫ్యాన్సీగా ఎవరైనా ప్లాంటెడ్ ట్యాంక్స్లో వేసి మెయింటైన్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఇందులో ఫీమేల్ కౌంట్ అయితే తక్కువ ఉంది, మెయిల్స్ కౌంట్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట నా దగ్గర. చూస్తున్నారు కదా, సో మెయిల్స్ పెయిర్స్ కింద కావాల్సిన సరే నేనైతే ఇవ్వగలను. ఈ స్ట్రెయిన్ మాత్రమే, మిగతా అయితే పెయిర్స్ లెక్కనే ఖచ్చితంగా అయితే సేల్ చేస్తాను. సో ఫైనల్లీ వీడియో అయితే ఇదనమాట. సో చూస్తున్నారు కదా, మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెంటనే కాంటాక్ట్ అవుతాకైతే ట్రై చేయండి. చూస్తున్నారు కదా, సో ఇక వీటిని అయితే విడిచిపెట్టేస్తాను. ఇవాళ వీడియో అయితే ఇది. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.